గుంటూరు నగరంలోని స్థానిక నాజ్ సెంటర్ వద్ద గల ప్రభుత్వ మహిళా కళాశాల నందు అమరగీతం వందే మాతరం నేటితో 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మాట్లాడుతూ తల్లి నీకు వందనం అంటూ బంకించంద్ర చటర్జీ కలం నుండి జాలువారిన వందే మాతర గీతం స్వాతంత్ర సమర నినాదమై భారతమాత దాస్య శృంఖలాలను తుత్తునియలు చేసి ప్రపంచ చరిత్రలో అమరగీతమై నిలిచిందన్నారు. వందే మాతరాన్ని సంపూర్ణంగా మధురంగా మనం పాడుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది జూపూడి రంగరాజు, మహిళా కళాశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు, కాలేజీ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడం గారికి, అలానే వచ్చినటువంటి ప్రతినిధులకి, ఈ 150 ఏళ్ళు వందే మాతరం మనం ప్రారంభించుకొని 150 ఏళ్ళైన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. నా కొలీగ్స్ అందరికీ శుభాకాంక్షలు. భారత జాతీయోద్యమంలో కొన్ని నినాదాలు బాగా పేరు పొందాయి. అలాంటి నినాదాల్లో నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తా అని అన్నారు సుభాష్ చంద్రబోస్. అలాగే చేయి లేక చావు అని అన్నారు గాంధీ మహాత్ములు క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో. అలానే మన జాతీయోద్యమ కాలంలో వందే మాతరం అనే ఒక పదం నినాదంగా మారి అద్భుతమైన ఉద్యమాన్ని సాధించింది. చిన్న స్టోరీ ఏంటంటే, బెంగాలు ఫ్రీడమ్ మూమెంట్ మన ఇండియాలో బాగా చేశారు బెంగాల్ వాళ్ళు. టోటల్ ఇండియా థింగ్స్ టుడే బట్ బెంగాల్ థింగ్స్ టుమారో అండ్ ఫ్యూచర్. భారత జాతీయోద్యమంలో భారతీయులందరూ ఈ రోజు గురించి ఆలోచిస్తే బెంగాల్ రేపటి గురించి ఎల్లుండి గురించి ఆలోచించిందట, ఇంకేం చేయాలి ఫ్రీడమ్ మూమెంట్ అని. అందువల్ల బ్రిటిషోడు బెంగాలీలను విభజిస్తే జాతీయోద్యమం సన్నగిల్లుతుందని బెంగాలీలను రెండుగా చేసి సగం బెంగాల్ బంగ్లాదేశ్ వైపు పెట్టి సగం బెంగాల్ మన వైపు పెట్టాడు. ఫలితంగా బెంగాలీలు బలహీనమయ్యారు. ఫలితంగా ఫ్రీడమ్ మూమెంట్ తగ్గుతుందని వాళ్ళ ఉద్దేశం. కొట్టాలి చప్పట్లు. నా చిన్నప్పటి ఈ రోజుకి అక్కడ పొలాల్లో పనిచేసుకుంటూ సైరా చిన్నప్పరెడ్డి నీ పేరే బంగారు కడ్డి అని ఈ రోజుకి శ్రామికులు ఆయన గురించి కీర్తిస్తారు. మూడో సంఘటన మనకి కాకినాడ దొమ్మి కేసు అని జరిగింది. సేమ్ వందే మాతరం ఉద్యమం. అంటే దీని ప్రాశస్త్వాన్ని మీకు నేను చెప్తున్నా, ఎంత ఇంపార్టెన్స్ వందే మాతరం అన్నమాట. ఎంతమంది కోట్లాది జనాల్ని కదిల్చింది ఈ వందే మాతరం అనేది. అక్కడ మనకి కాకినాడలో ఒక డాక్టర్, ఇంగ్లీష్ డాక్టర్ ఉన్నాడు, జనరల్ క్యాంప్ అని. ఆయన భార్య రోజు బీచ్కి వెళ్ళేవాళ్ళు, కాకినాడ బీచ్కి. దారిలో 13 ఏళ్ల పిల్లాడు కొంపెల్ల కృష్ణారావు అని ఆయన దాక్కుని మరి వందే మాతరం అని అరిచేవాడు. తెల్లవాళ్ళు కనపడితే వందే మాతరం, తెల్లోడు కనపడితే వందే మాతరం. ఆ పిల్లోడిని 13 ఏళ్ల పిల్లోడిని కొట్టారు. ఫలితంగా కాకినాడ వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ మీదకి దుమ్మికి వెళ్ళి వందే మాతరం అని నినదించారు. అలానే తెనాల్లో బాంబు పెట్టారు. తెనాలి రైల్వే ట్రాక్ మీద చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య అని బాంబు పెట్టి వాళ్ళు దాక్కున్నారు. మద్రాస్ మెయిల్ వెళ్తుంది, అందులో ఆర్మీ వెళ్తుంది బ్రిటిష్ వాళ్ళది. అది ఉద్యమం, ఫస్ట్ ఉద్యమం, సూపర్ సక్సెస్ అయిన ఉద్యమం వందే మాతర ఉద్యమం. అందువల్లే బహుశా వందే భారత్ అని మనం ట్రైన్కి వాటికి వీటికి పేర్లు పెట్టుకుంటున్నాం. వందే భారత్ అంటే శాల్యూట్ టు అవర్ మదర్ ల్యాండ్. ఓకేనామ్మా? నేను 3 సార్లు అంటాను, తర్వాత మైక్ ఇస్తాను ప్రిన్సిపల్ మేడం గారికి. వందే మాతరం. సౌండ్ లేదు. వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ. సాంగ్ ఇప్పుడు వందే మాతరం మనం అందరం కలిసి కోరస్గా పాడదామమ్మా. స్టెనెట్టీస్ అటెన్షన్, అందరూ పాడాలమ్మా గట్టిగా, మనకి బయటికి వినిపించాలి. ఓకేనా? ఓకే. వందే మాతరం బిగిన్. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం పాశినీం సుఖదాం వరదాం మాతరం. మాతరం వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం
అతులాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం. అలవాటుగా మారిపోయి ముందు మీతోనే ఈ వందే మాతరం సాంగ్ చేయాలని మేడం గారిని రిక్వెస్ట్ చేసినాం, కానీ వెంటనే ఒప్పుకొని మీతో సెలబ్రేట్ చేయడానికి అవకాశం ఇచ్చిన మేడం గారికి, ఇక్కడ నిలబడిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తూ చిన్న ఒక విషయం గురించి వాళ్ళు చెప్పాలని వచ్చాను. కన్నెగంటి హనుమంతు అంటే ఇది తెలుసా మీకు ఎవరైనా? కన్నెగంటి హనుమంతు ఎందుకంటే ఈరోజు మనం చక్కగా స్వేచ్ఛగా చదువుకుంటూ హ్యాపీగా ఉన్నాము అంటే మనం మన యొక్క స్వాతంత్ర వీరుల్ని వల్లే. వాళ్ళ ఒకళ్ళు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మన పల్నాడుకి చెందిన వాళ్ళు కన్నెగంటి హనుమంతు. ఆయన తల్లి పేరు అచ్చమ్మ, తండ్రి పేరు వెంకటప్పయ్య. 1870లో పుట్టారు. లొంగిపోతే వదిలేయాల్సింది పోయి 26 బుల్లెట్లు కాల్చారు. మనం కొంచెం ఎండ దెబ్బకే కింద పడిపోతున్నట్టున్నాము. 26 బుల్లెట్లు కాలిస్తే ఆ బుల్లెట్లు దాంతో అలా ఈ ఊర్లో పడున్నారు. ఎంత క్రూరంగా చేశారంటే విలేజర్స్ ఎవరు కూడా ఆయనకి నీళ్ళు ఇవ్వడానికి వీలు లేదు, ఆయన చావాల్సిందే అని చెప్పి అలా పడేస్తే 5-6 గంటల సేపు ఒకటే నినాదం, వందే మాతరం వందే మాతరం అంటూ 6 గంటల సేపు అరుస్తూ ఆయన ప్రాణాలు వదిలారు. 3 రోజుల తర్వాత ఆయన శవాన్ని అక్కడి నుంచి తీసి అంత్యక్రియలు జరిపారు. అంత క్రూరమైన బ్రిటిష్ రాజ్యాన్ని నుంచి మనకి విముక్తి చెందిన ఇలాంటి కన్నెగంటి హనుమంతరావు గారు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారని తెలుసుకుంటూ ప్రతి అడుగు దేశం వైపు, దేశ అభివృద్ధి వైపు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతా కీ. ఎండవేడికి ఉన్నటువంటి పిల్లలకు ఉత్సాహం కల్పించేటువంటి, ఉత్సాహం లేనటువంటి పిల్లలకు ఉత్సాహంతో బుర్రూతలూగుతూ దేశాన్ని చూడదలుచుకునే పిల్లలకు, భావి తరాలు అందించే పిల్లలకు, భావి భారత పౌరులు అందించేటువంటి పిల్లలకు, భరతమాత సేవ చేసేటువంటి పిల్లలకు ఈ లేడీ హోప్ కాలేజ్ పైన రాసి చూడండి. ఈ లేడీ హోప్ కాలేజీకి మమ్మల్ని మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి, అవతలైనటువంటి వండర్ఫుల్ స్టాఫ్ అండ్ ఆల్ మై గుడ్ చిల్డ్రన్. నా పేరు జూపూర్ రంగరాజు. నాకు నేను చెప్పుకోవాలిగా, నేను న్యాయవాదిని. అంటే నేను బీజేపీలో చాలా పదవులు ఆశించిన వాడిని. ప్రస్తుతం హిందూ కాలేజ్ ఫార్మసీ చైర్మన్గా ఉన్నాను. ఇది నా ఇంట్రడక్షన్. అంటే దేశంలో ప్రతి అడుగడుగు కూడా శ్యామలంగా, అంటే పంట బాగుండాలని చెప్పి రాశారు. అంటే ఇది అంతా కూడా మన భారతదేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసమని, తద్వారా మీ అందరికీ అన్నపానాలు రావాలని చెప్పి, మంచి తరాలుగా ఉండాలని చెప్పి అందరికీ చేస్తూ, మీ అందరికి కూడా భర్తమాత మీ అందరికి కూడా ఆశీర్వదించాలని చెప్పి సరస్వతీదేవి ఇక్కడ మేము పెట్టుకున్నారు. నాకు నాగా అనిపించే ప్రాంగణంలో ప్రిన్సిపాల్ గారు గవర్నమెంట్ రైట్ కావాలంటే మేమందరం కలిసి డొనేట్ చేస్తాం. అక్కడ ఉద్యానవనంలో భరతమాత విగ్రహం పెట్టేది మాకు ఛాన్స్ ఇవ్వండి. భరతమాత విగ్రహం పెట్టేది మాకు ఛాన్స్ ఇవ్వండి. భరతమాత విగ్రహం చూసుకుంటే మీకు వందే మాతరం గుర్తు వస్తుంది. ఇప్పుడు సరస్వతి దేవిని చూస్తున్నారు, అందరూ వందే మాతరం రాశారా? సరస్వతి అని రాశారు. మీ సరస్వతి ఉన్నది కాబట్టి భరతమాత ఉండాలనేటైతే, వందే మాతరం మీకు గుర్తు రావాలనేటైతే మేము డొనేట్ చేస్తాం. దానికి 50,000 కానీ 1,00,000 కానీ మేము ఇక్కడ తయారు చేసుకొచ్చి పెడతాం మేము. కాబట్టి మీరు పర్మిషన్ తెప్పించండి గవర్నమెంట్ నుంచి. మేము తప్పకుండా విగ్రహం డొనేట్ చేసి పిల్లలకు కావాల్సినటువంటి ఏ వందే మాతరం ఏదైతే ఉందో ఎక్కడ ట్రాన్స్క్రైబ్ చేసి, అంటే లిఖితంగా రాయించి దీనిపైన చేసి దాన్ని మేము ఇనాగరేట్ చేస్తాం. మీకు అందరికీ తెలియజేస్తూ భావితరాలకు వందే మాతరం స్ఫూర్తి ఉండాలని చెప్పి నేను భావిస్తూ, మీరు ఎండలో ఉన్నారు, మేమన్నా పైన ఉన్నాం. కాబట్టి మేము సవ ఎండ, మీరు పూర్తి ఎండ. గాడ్ బ్లెస్ యూ, విష్ యూ ఆల్ గుడ్ లక్. ఒకసారి చేయండి, బోలో భారత్ మాతాకి. అరే గట్టిగా కూడా మోడీ మాతాకి, బోలో భారత్ మాతాకి. వందే పెద్దగా వందే వందే వందే. ఏమండి
లేదండి. వందే వందే భారత్ మాతాకి, భారత్ మాతాకి. మీరు అనలేదేంటి? గట్టిగా అనండి. దయచేసి అందరూ ఒకేసారి అన్నాము. దయచేసి మీరు దయచేసి నేషనల్ యాంథమ్ అమ్మా, నేషనల్ యాంథమ్ పాడి ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తాం. నేషనల్ యాంథమ్ అయిపోయిన తర్వాత స్టాండర్డ్ ప్లీజ్ అటెన్షన్. నేషనల్ యాంథమ్ బిగిన్. జనగణ మన అధినాయక జయ హే భారత స్టూడెంట్స్ ఇంకెవరైనా తీసుకురావాలంటే వచ్చేయండి అమ్మా. హలో సార్, ఇంకా రాలేదు సార్, వస్తే కొడతాను సార్.